హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఎవరైతే రాయలసీమ హక్కుల ఫోరం కన్వీనర్ ఉన్నాడో పురుషోత్తం రెడ్డి, ఈరోజు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆయన సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అందులో భాగంగానే అమరావతి రాజధానిని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ హైకోర్టు బెంచ్ కాకుండా కర్నూలు, తిరుపతి హైకోర్టు బెంచ్లకు మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇక రాజధాని వివాదానికి సరికొత్త ముగింపు ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి కొనసాగింపుగా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యంగా లోక్సభ వేదికగా అరకు ఎంపీ తనుజారాణి వైఎస్ఆర్సీపీ ఎంపీ వేసినటువంటి ప్రశ్నలు ఆయన ఉటంకించడం జరిగింది. రెండవది 50,000 ఇళ్ల పట్టాలు ఏదైతే రాజధాని పరిధిలో R5 జోన్లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు రద్దు గురించి ప్రస్తావించడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మ్యావిగన్ ఇష్యూని ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించటం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు పూర్తి అమరావతి అని చెప్పి ఈనాడు ఆయన స్టాండ్ను మార్చుకొని మళ్ళీ విజయవాడ, గుంటూరును కూడా కలిపేయండి అని చెప్పడం. ఇక 4వ అంశం, అమరావతిలో అమెజాన్ అడవుల్ని సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పటం. 5, అమరావతిని పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీగా మార్చడం. 6వ అంశం, అమరావతిని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా చంద్రబాబు నాయుడు మారుస్తున్నారా అనేటువంటి సందేహాలను వ్యక్తం చేయటం. సో ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలుగా ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. నేను 1 by 1 వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు కుదిరితే పురుషోత్తం రెడ్డి ఎంటైర్ కాన్ఫరెన్స్ని చూసి కామెంట్ చేయండి, లేదా నా పూర్తి వీడియోని చూసి దయచేసి కామెంట్ చేయండి. ఒకటి మాత్రం నేనైతే పక్కాగా చెప్పగలను, పురుషోత్తం రెడ్డి ఏ రకంగానూ అమరావతికి వ్యతిరేకంగా, అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించలేదు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించలేదు, రాష్ట్ర ప్రజలను వ్యతిరేకించలేదు. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గానే చెప్పారు. ఇదే స్టాండ్ మీద కనుక ఉంటే అది ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి మీరు జాగ్రత్తగా, బాధ్యతతో రాష్ట్రం యొక్క ప్రజలుగా మీరు దయచేసి బాధ్యతగా కామెంట్స్ చేయండి. అన్నెసెసరీగా అబ్యూసివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇక పురుషోత్తం రెడ్డి మొట్టమొదటిగా ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే తనుజారాణి ఇష్యూ. తనుజారాణి ఇష్యూలోకి వెళ్ళబోయే ముందు ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక పురుషోత్తం రెడ్డి చెప్పిన అంశాల్లో మొదటి అంశం తనుజ రాణి చెప్పినటువంటి అంశం. ఆమె లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఏదైతే అమరావతిలో జరిగినటువంటి ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, ఏదైతే కౌలు రైతులకు ఇస్తున్నటువంటి సొమ్ము కానివ్వండి, కొత్తగా మళ్ళీ ఒక 20,000 ఎకరాల్లో మళ్ళీ కౌలు రైతులకు ఇస్తున్న సొమ్ము కానివ్వండి, ఇవేమన్నా వీటికి సంబంధించిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందా ప్రశ్న. దానికి వచ్చినటువంటి సమాధానం కేంద్రం దగ్గర నుంచి, ప్రస్తుతానికైతే మా వద్ద ఎటువంటి సమాచారం లేదు. ఏదైతే ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన నిధుల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు ఇస్తున్న కౌలు విషయంలో కానివ్వండి, మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు, సమాచారం లేదు దీనిపైన అని కేంద్ర ప్రభుత్వం బదులివ్వడం జరిగింది. సో ఇక్కడ పురుషోత్తం రెడ్డి అడుగుతున్నటువంటి మాటలు ఏంటంటే, మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలోకి లేదు, వాళ్ళకి విజిబిలిటీ లేదు అని చెప్తుంది. కాబట్టి ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఈ 42,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రీపే చేయబోతున్నారు? ప్రభుత్వం చెప్తున్నట్టుగా CRDA ఈ 42,000 కోట్ల రూపాయలను రీపే చేయబోతుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ వరల్డ్ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు అప్పుగా మంజూరు చేయడం జరిగింది. మరి ఏదైతే సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్తున్నారో మీరు, ఇన్ని 60,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఎవరు తీర్చబోతారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఖజానా నుంచి వెళ్తుందా, లేక ఈ రాష్ట్రంలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ యొక్క పాకెట్లో వెళ్తుందా? సో ఏ యొక్క శాంక్టిటీతో, అదేవిధంగా ఒక సెక్యూర్ రీసోర్సెస్తో మీరు ఏ విధంగా చెప్తారు
ఈ అమరావతిని సెల్ఫ్ సస్టైన్ సిటీ అని. ప్రస్తుతానికైతే మీరు భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో సెల్ఫ్ సస్టైన్ సిటీగా మారుస్తామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే మీరు ఏదైతే పేమెంట్స్ ఇస్తున్నారో ఆ పేమెంట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇస్తున్నట్టు కాదా? అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చినా కానీ ఆ వరల్డ్ బ్యాంకు కట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కాదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్తుందో చూడాలి. అంటే ప్రభుత్వం యొక్క వాదన ప్రకారం మొదటి నుంచి కూడా ₹1 కూడా అమరావతికి సంబంధించి ప్రభుత్వం జేబులో నుంచి పెట్టం. ఇది కంప్లీట్గా సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. ఏదైతే ప్రస్తుతానికి అప్పు రూపంలో తీసుకుంటున్నామో దీనికి కేంద్రం పూచీకత్తు ఉంది. ఈ పూచీకత్తుకి వాళ్ళు కొన్ని సంవత్సరాల టైం లిమిట్ పెట్టారు. తర్వాత ఇంట్రెస్ట్తో పాటుగా సిఆర్డీఏ దానికి పే చేస్తుంది. సిఆర్డీఏకి డబ్బులు ఎక్కడ వస్తాయంటే అమరావతిలో ఇంకా 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ బ్యాంక్ అమ్మడం ద్వారా ఈ యొక్క ఏదైతే ఈ వరల్డ్ బ్యాంకుకు కానివ్వండి, ఏషియన్ బ్యాంక్స్ కానివ్వండి, ఈ బ్యాంక్స్కి తీసుకున్నటువంటి సొమ్మును మళ్ళీ మేము రీపే చేస్తాము. తద్వారా ఇది సెల్ఫ్ సస్టైన్ సిటీ అని ప్రభుత్వం అయితే 1-2 సార్లు చెప్తుంది. సో ఇదంత తేలిగ్గా తెగేటువంటి ప్రాసెస్ కాదు. దీనికి ఇంకా చాలా టైం పడుతుంది. అది 3 దశాబ్దాల కాలం పట్టచ్చు, 4 దశాబ్దాల కాలం పట్టచ్చు. కానీ ఇదైతే కొద్ది కాంప్లికేటెడ్ ఇష్యూనే. ఈ అప్పులు తీసుకోవటం, రీపే చేయటం అనేది కాంప్లికేటెడ్ ఇష్యూనే. ఇక ఇష్యూ నెంబర్ 2 వచ్చేసరికి ఏదైతే R5 జోన్లో 50,000 ఇళ్ల పట్టాలు రద్దు చేయటం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు R5 జోన్లో. అంటే R5 జోన్లో ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీగా వీళ్ళు ప్రపోజ్ చేశారో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అక్కడ ఎవరైతే ఉన్నారో కృష్ణా గుంటూరు వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక కాలనీలాగా కడతామని ఒక ప్లాన్ వేసి వాళ్ళందరికీ పంచిపెట్టడం జరిగింది. మళ్ళీ వీళ్ళు రైతులంతా కోర్టుకు వెళ్ళడం, కోర్టు మళ్ళీ దాన్ని మొట్టికాయలేయటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఇట్లా ఒక తతంగా నడిచింది. సో ఇక ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అమరావతి రైతుల యొక్క ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని అంతవరకు అవి క్యాన్సిల్ చేసేసింది. కాకపోతే ఇక్కడ పురుషోత్తం రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క ఏదైతే ఫ్లాట్కు ఉందో ఆ ఫ్లాట్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ప్రకారం వాళ్ళ కనుక హౌసింగ్ ఫెసిలిటీస్ కనుక కల్పిస్తే ₹150,000 నిధులు ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 50,000 ఫ్లాట్లకి ఎన్ని లక్షల రూపాయలు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో మీరు ఈ ఫ్లాట్స్ని రద్దు చేయడం ద్వారా ఈ నిధులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది కదా, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని ఆయన అడిగినటువంటి మౌలికమైన ప్రశ్న. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది ఈ R5 జోన్లో ఏదైతే 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడో అది పూర్తిగా ప్రభుత్వానికి కాదు, అది రైతుల భూమి. కాబట్టి రైతులకు ఎంత హక్కు ఉందో ప్రభుత్వానికి అంతే హక్కు ఉంది యాజ్ పర్ దైర్ యాక్ట్, సిఆర్డీఏ చట్టం ప్రకారం. కాబట్టి ఒకవేళ మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఇద్దామన్నా అది కుదిరే పని కాదు. ఇప్పుడు రోజున చంద్రబాబు నాయుడు తీసేద్దామంటే వాళ్ళని మళ్ళీ వేరే చోట కాంపెన్సేట్ చేస్తాడు కంపల్సరీగా. మరి కృష్ణా జిల్లాలో ఇస్తాడా, గుంటూరు జిల్లాలో ఇస్తాడా, ఎక్కడ వాళ్ళకి అక్కడే ఇస్తాడా అంటే అది సెంట్ ఇస్తాడా, 2 సెంట్లు ఇస్తాడా అని ఇప్పుడు కాబట్టి రేపటి రోజున ఇవ్వాల్సిందే. అది అమరావతి రైతులకు చెందిన భూమి, ఆ R5 జోన్ అమరావతి రైతులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ భూమి తీసుకొని ఎవరో పేదలకు ఇస్తానంటే ఎట్లా పాసిబుల్ అవుద్ది? అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం అయితే అయ్యి ఉండొచ్చు, ప్రభుత్వం వాళ్ళకి చెప్పినటువంటి కమిట్మెంట్స్ని తీర్చాలి కదా. ఫస్ట్ ఏదైతే వాళ్ళకి కట్టాల్సిన నవనగరాలు కట్టాలి, అంటే ఆ నవనగరాల్లోనే అడ్మినిస్ట్రేషన్ సిటీ కూడా ఉంది కాబట్టి ఈ సిటీలన్నీ కట్టాలి. ఎక్కడ కట్టారు? అడ్మినిస్ట్రేషన్ సిటీకే ఇంకా పైన కింద పెడుతున్నారు. ఇంకా నవనగరాలు ఎప్పటికి పూర్తవుతాయి? పూర్తవలేదు. కాబట్టి ఈ వాదన అయితే కొంత వీగిపోయే అవకాశం ఉంది. ఇక మూడోది ఏం చెప్తున్నాడంటే అమెజాన్ అడవులు. అంటే పూర్తిగా అమెజాన్ అడవులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, సమ్ ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెడతారు అని చెప్తున్నారు. కానీ బట్ అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. వీళ్ళు ఏదైతే అలొకేట్ చేశారో ఒక 40 నుంచి 50 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం, అదేదో జస్ట్ ఒక ఫీల్ కలగటానికి అంతే తప్ప ఇప్పుడు హైదరాబాద్కి సముద్రం వచ్చిందని ఏదైతే వీళ్ళు కొంతమంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, హైదరాబాద్కి నిజంగానే సముద్రం వచ్చిద్దా, ఏదో ఒక ఫీల్ కలిగించడానికి కొంత జనం కొంచెం ఫీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప అంతకుమించి నిజంగానే అమెజాన్ అడవులన్నీ అమరావతిలో వస్తాయి అంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం స్పేస్ జోన్ అంటూ ఉండాలి. అది 50 ఎకరాలు ఇస్తారా, 100 ఎకరాలు ఇస్తారా, 2 ఎకరాలు ఇస్తారంటే అది కొంచెం ఒక రకంగా బ్రీత్ జోన్ అయితే కనుక ఉండాలి కంపల్సరీ. కాబట్టి
అది కొంచెం సమర్థించవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని ఒక ఎగ్జిబిషన్ సెంటర్గా మార్చేసి అమరావతిలో చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పాడు. సో ఇందులో కొంచెం నిజాలు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు ఆయన కొంచెం ప్రచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ పత్రికలు కూడా అలానే రాస్తాయి కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్పాలనుకుంటుందో ఒకటి చెప్తుందో ఒకటి కొంచెం ఎగ్జాగరేటెడ్ చెప్తాడు అన్ని థింగ్స్ అన్నీ కూడా. సో ఆ విషయంలో ఈయన తప్పుపట్టాల్సిన పని ఏమి లేదు. ఆ ఎగ్జాగరేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇప్పటి నుంచి కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ 1995 నుంచి ఉంటుంది కాబట్టి జనాలు కూడా పెద్ద సీరియస్గా ఈయన తీసుకోరు. అది ఎగ్జిబిషన్ సెంటర్ అంటారా, ఎగ్జిబిషన్ సెంటర్ కాదంటారా, అది 2 సంవత్సరాల్లో బయటకు వస్తుంది.